మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. హాయ్ శ్రవణ్. హాయ్ రా, ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఖాళీ. బయటకు వెళ్దామా? ఓకే, వెళ్దాం. పద. ఏంట్రా, మార్నింగ్ నుంచి ఇంట్లోనే ఉన్నావా? లేదు మామ, బయటకు వెళ్ళినా. ఫోన్ చేయలే మరి? కొంచెం బిజీ ఉండే, అందుకోసమే కాల్ చేయలేదు. ఓకే ఓకే. మామ, ఎగ్జామ్ ఫీజు రేపేనా లాస్ట్ డేట్? అవునరా, రేపే. కట్టలేదా నువ్వు? లేదు మామ. నేను కూడా కట్టలేదురా. రేపు కట్టేద్దాం. ఓకే మామ. వాళ్ళందరూ కట్టేశారంట, మన ఇద్దరమే ఉన్నాం. ఓకే మామ. ఏంట్రా మరి, బోర్ కొడుతుంది, పార్టీ చేసుకుందామా? తీసుకుందాం. మన ఫ్రెండ్స్కి ఫోన్ చేద్దామా మరి? చేద్దాం మామ. వాళ్ళకి ఎవరెవరు ఉన్నారా? రాజు, సందీప్. రాజు లేడు మామ, సోనా ఉన్నాడు. ఓకే ఓకే, ఫోన్ చేస్తా వాళ్ళకి. ఓకే మామ, చెయ్యి. సందీప్కి కాల్ చేయి మరి. అటెళ్దాం పదరా. హలో సందీప్, ఎక్కడున్నావురా? ఇంట్లో ఉన్నామమ్మా. ఓకే ఓకే, ఏం లేదు, నేను దినేష్ గారు మన స్పాట్ దగ్గర ఉన్నాం, పార్టీ చేసుకుందాం అనుకుంటున్నాం. వస్తారా నువ్వు సోనా? వస్తాం. ఓకే ఓకే, తొందర రండి. ఓకే ఓకే మరి. ఓకేరా, వస్తారంటరా? సరే, ఇక్కడ కూర్చుందాం మరి. ఓకేరా. హలో సందీప్. సందీప్ మామా, వచ్చేటప్పుడు బీర్లు తీసుకురండి రా. తీసుకొస్తాం. ఓకేరా. ఓకే ఓకే, తీసుకొస్తానంటరా. ఓకే. హాయ్ రా. హాయ్ రా దిని. రే ఏమ్రా, ఎంత రెడీ చేసిర్రు? బీర్ల కోసం మామ. ఓకే ఓకే, రండి. అరే, ఇవి తీసుకెళ్ళండి రా. అరే సందీప్, అవి తీసుకురారా.
ఏం మామ తీసుకురా కదా మామ నీకు అట్లా చేస్తాను సరే అయితే. మామ. ఏంట్రా ఫీజు కట్టేశారా మరి? కట్టేసిన మామ. నువ్వు కట్టినావారా? కట్టేసిన మామ. నువ్వు ఇద్దరం కట్టలేదు ఇంకా. ఎందుకు? రేపు కట్టేద్దాం అనుకుంటున్నాం రా. సరే. అరే దినేష్, దినేష్ మామ. రేపు ఎగ్జామ్ ఫీజు కట్టేద్దాం కంపల్సరీ, ఎట్టి పరిస్థితుల్లో. ఓకే మామ. మనీ అరేంజ్ అయినాయారా మరి? లేదు మామ, ఇంట్లో ప్రాబ్లమ్స్. అవునా, ఏం ప్రాబ్లమ్స్ రా? ఏం ప్రాబ్లమ్స్ రా? ఏం లేదు. రే చెప్పురా. చెప్పురా దినేష్. డబ్బులు అరేంజ్ అవుతలే మామ. ఈ ఎగ్జామ్ రాయకపోతే నా లైఫ్ వేస్ట్ రా. ఫ్యామిలీ మొత్తం నా మీదే డిపెండ్ అయి ఉంది. అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మామా, అరే ఇంత చిన్న విషయానికి ఏడుస్తున్నావు అంటరా? టెన్షన్ తీసుకోకు, ఊరుకో ఊరుకో మామా. అరే ఊరుకో మామ, ఊరుకో. ఎందుకురా ఏడుస్తున్నావు? ఇంటికి వెళ్దాం రా మరి. వెళ్దాం మామ, వెళ్దాం. సరే మామ. పదండి వెళ్దాం. వాడు ఎగ్జామ్ ఫీజు కట్టినట్లు మనం అస్సలు చెప్పొద్దురా వాడికి, అస్సలు చెప్పొద్దు. ఓకే మామ, చెప్పట్లే. నువ్వు కూడా చెప్పకు రెడీ. సీక్రెట్. సీక్రెట్ ఉండాలి. ఓకే. ఒకసారి ఫోన్ చేయవాడికి ఎక్కడ ఉన్నాడు, సర్ప్రైజ్ ఇద్దాం. లిఫ్ట్ చేస్తలేవు మామ. ఇంకోసారి ట్రై చేయరా. హలో 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 దినేష్. అన్నయ్య, నేను దినేష్ వాళ్ళ తమ్ముని మాట్లాడుతున్నా. మనీష్ సరే, మీ అన్న ఎక్కడ ఉన్నారా? పొద్దున్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. పొద్దున్నే డల్ గా బయటకి వెళ్ళిందన్న. ఓహో, బయటికి వెళ్ళిండా? అవునన్నయ్య. మరి చెప్పాడా ఎక్కడికి వెళ్ళాడు మీ అన్నయ్య? ఏం చెప్పలేదన్న, డల్ గా వెళ్ళిపోయాడు. ఎప్పుడు వెళ్ళాడు? మార్నింగ్ వెళ్ళాను. ఓకే ఓకే రా మరి. సరే నేను ఫోన్ చేస్తాను. సరే అన్న. ఓకే ఓకే మరి. మామవాడు పొద్దున్నే బయటికి వెళ్ళిండంట, ఇంట్లో కూడా చెప్పలేడట. మళ్ళీ డల్లుగున్నాడంట మామవాడు, వాళ్ళ తమ్ముడు చెప్పిండు. అవునా? ఒకవేళ మన స్పాట్ దగ్గర ఉండొచ్చు, వెళ్దాం పదండి చూద్దాం. సరే వెళ్దాం మా అప్ప. ఓకే. అరే అక్కడ ఉన్నాడు రా.
పద 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 పద. ఇంకా కాలేజీలో ఫీజు కట్టలేదు. ఇంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్ రాయకపోతే నా లైఫ్ వేస్ట్ అయినట్టే. నేను ఇంకా ఎప్పటికీ సంతోషంగా ఉండలేను. కాబట్టి నాకు చావు ఒకటే దారి. నేను చనిపోవడమే కరెక్ట్. సారీ అమ్మా, సారీ నాన్న, మిస్ యూ ఫ్రెండ్స్. రే ఏం చేస్తున్నావురా? ఏమైందిరా? అరే ఏమైందిరా? ఏమైందిరా దినేష్? ఏంటి అసలు ఏం చేస్తున్నావు నువ్వు? అరే ఏంట్రా అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ ఇటు రా నువ్వు. రే ఏంట్రా ఇట్లాంటి డిసిషన్ ఏం తీసుకున్నావు నువ్వు? ఏం చేయాలి మామ, ఇంట్లో ప్రాబ్లమ్స్, ఇంకా ఎగ్జామ్ ఫీజు కూడా కట్టలేదు. అందుకే. అరే పిచ్చోడా, నువ్వు ఇట్లా డిసిషన్ తీసుకుంటావానే? నీ ఎగ్జామ్ ఫీజు నా కట్టేసి వచ్చినాం రా. సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నావు, నువ్వే మాకు సర్ప్రైజ్ ఇచ్చినట్టున్నావు ఏంట్రా? అరే మామ, అరే ఊపోరా. అరే మేము ఏమనుకున్నావారా నువ్వు? థ్యాంక్ యూ రా. మనలో మనకు థ్యాంక్స్ ఎందుకురా? పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా, తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా.